హలో ఆల్, వెల్కమ్ టు శ్రావ్స్ వాసు ఛానల్. నేను ఈరోజు పేర్ల దువ్వాన్ని ఎలా శుభ్రం చేయాలో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ముందుగా చిన్న బాక్స్లో కొంచెం సోప్ లిక్విడ్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఊరికి కలుపుకోవాలండి. మన దగ్గర ఉన్న పేర్ల దువ్వాన్ని దాన్ని ఊరికి జస్ట్ డిప్ చేసుకొని తీసేసుకోవాలి. ఏదైనా పాత టూత్ బ్రష్ ఉంటే తీసుకొని స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టి ఇలాగ మెల్లిగా అనేసి ఈజీగా వచ్చేస్తుందండి. నానబెట్టిన అవసరం లేదు, గట్టిగా స్ట్రెస్ పెట్టి తీయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గానే వచ్చేసేస్తుంది. నార్మల్గా మనం ఏం చేస్తుంటాం, పిన్నీస్తో తీస్తూ ఉంటాం కదా, అప్పుడు దువ్వెన మీద గీతలు బ్రిజిల్స్ ఉంటాయి కదా, వాటి మధ్య సందు వస్తుంది కదా, అలా కాకుండా ఇలాగ ఒకసారి చేసి చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లాస్ట్కి దువ్వెన కొత్త దానిలాగా కూడా కనిపిస్తుందండి. మెయిన్గా ఏంటంటే బ్రష్ని స్ట్రైట్ కాకుండా కొంచెం క్రాస్గా పెట్టి తీస్తే చాలా బాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఒకే ఒక్క నిమిషంలో అంటే బాగా క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. సోప్ లిక్విడ్ లేకపోతే మనం సర్ఫ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మన యూజ్ చేసే సోప్ అయినా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఏమంటే జిడ్డు లేకుండా వచ్చేస్తుంది, మనం ఆయిల్ పెట్టి దువ్వుతాం కదా అది. చూసారా చాలా బాగా వచ్చింది.